టెక్ జాబ్స్ కోసం అప్లై చేస్తున్నప్పుడు మీకు ఒక కాల్ బ్యాక్ రాకపోతే ఏమనిపిస్తుంది? మార్కెట్ ఫ్రీజ్ అయిందా? నేను జాబ్ కొట్టలేనా? అసలు ఏం జరుగుతుందని టెన్షన్ వస్తుందా? ఎకనామీ క్రాష్ అవ్వలేదు, కానీ లే ఆఫ్స్, హైరింగ్ ఫ్రీజ్ అండ్ గోస్ట్ పోస్టింగ్స్ చాలా ఉంటున్నాయి. టెక్ జాబ్ హంటింగ్ ఇప్పుడు చాలా కాంప్లికేట్ అయింది. ఈ వీడియోలో మనం ఈ రియాలిటీని ట్రాన్స్పరెంట్ గా చూద్దాం. ఏఐ, ఆఫ్ షోరింగ్ అండ్ సిస్టమాటిక్ హైరింగ్ ప్రాక్టీసెస్ వల్ల ఆపర్చునిటీస్ ఎలా రీషేప్ అవుతున్నాయి? ఈ గ్రేట్ స్టాల్ థియరీ అంటే ఏంటి? ఈ టఫ్ మార్కెట్ లో ఎలా సర్వైవ్ అవ్వాలో ప్రాక్టికల్ గా స్ట్రాటజీస్ ని చూద్దాం. మన టెక్ జాబ్స్ ప్యూర్లీ ఎకనామీ వల్ల లేదా ఓవర్ హైరింగ్ వల్ల వీక్ అవ్వలేదు. ఇది ఒక క్వైట్ క్యాలిక్యులేటెడ్ స్టాల్ లో ఉంది మోస్ట్లీ. అండ్ అదర్ వేస్ అరౌండ్ కూడా నిజమే, ఎకనామీ వల్ల అండ్ ఓవర్ హైరింగ్ వల్ల కూడా ఇంపాక్ట్ అనేది ఉంది. అదర్ దెన్ దిస్ దీనికి ఇంకో యాంగిల్ కూడా ఉంది, అది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్, ఏఐ అన్సర్టెనిటీ. ఎగ్జిక్యూటివ్స్ ఏఐ అన్సర్టెనిటీ వల్ల ప్యారలైజ్డ్ అయ్యారు. 12 to 24 months లో ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారో ఫోర్కాస్ట్ చేయలేకపోతున్నారు. ఏఐ టైం కన్స్యూమింగ్, రిపిటేటివ్ ని ఆటోమేట్ చేస్తుంది. సో జూనియర్ రోల్స్ తగ్గిపోతున్నాయి. మేనేజర్స్ లార్జ్ టీమ్స్ ని కమిట్ చేయడం కన్నా హైరింగ్ ఫ్రీజ్ అండ్ మైనర్ లే ఆఫ్ ని సేఫ్ గా చేస్తున్నారు. సో ఇక్కడ ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయా అనే క్వశ్చన్ కి మీకు ఆన్సర్ దొరుకుంటది. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయో లేదో పక్కన పెడితే ఎంత మందిని హైర్ చేసుకోవాలి, ఏఐ షిఫ్ట్ అనేది ఎలా ఉంటుంది, ఏఐ గనక బాగా పనిచేయడం స్టార్ట్ చేస్తే ఎంత మంది ఉంటారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఆర్గనైజేషన్ దగ్గర లేదు. సో హైరింగ్ ని స్టాల్ చేశారు అనమాట. సెకండ్ థింగ్, ఆఫ్ షోరింగ్ అండ్ గ్లోబల్ లేబర్ షిఫ్ట్. ఏ వల్ల లాంగ్వేజ్ అండ్ కల్చరల్ బ్యారియర్స్ తగ్గిపోయినాయి. అందువల్ల హై లెవెల్ వర్క్ ని ఆఫ్ షోరింగ్ చేయడం చాలా తక్కువ అయిపోయింది. ఒక ఆన్ షోర్ ఎంప్లాయ్ కాస్ట్ కి మల్టిపుల్ ఆఫ్ షోర్ వర్కర్స్ ని హైర్ చేయొచ్చు. ఈ ట్రెండ్ వల్ల గ్లోబల్ కాంపిటీషన్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ జూనియర్ అండ్ మిడ్ లెవెల్ రోల్స్ కి డిమాండ్ తగ్గిపోతుంది. అండ్ థర్డ్ థింగ్, గోస్ట్ లిస్టింగ్ అండ్ ఏటీఎస్ ఫిల్టర్స్. చాలా కంపెనీస్ జాబ్స్ ని పోస్ట్ చేస్తున్నారు, కానీ యాక్చువల్ గా హైర్ చేయడానికి ప్లాన్ చేయట్లేదు. ఈ గోస్ట్ లిస్టింగ్ ప్రొఫైల్స్ కలెక్ట్ చేయడానికి లేదా మార్కెట్ ప్రెసెన్స్ ని మెయింటైన్ చేయడానికి ఉంటాయి. ఆటోమేటెడ్ రెజ్యూమే స్క్రీనర్స్, ఏటీఎస్ వల్ల మనుషులు చూడడానికి ముందే అప్లికేషన్ ఫిల్టర్ అయిపోతున్నాయి. మీరు జెన్యున్ గా స్కిల్స్ ఉన్నా కూడా మీ రెజ్యూమేలో బజ్ వర్డ్స్ లేకపోతే రెజ్యూమే ఫిల్టర్ అనేది అవ్వట్లేదు. ఈ బ్రోకెన్ సిస్టమ్ లో క్యాండిడేట్స్ ఒక డైలమాను ఫేస్ చేస్తున్నారు. రిక్రూటర్స్ మెట్రిక్స్, బజ్ వర్డ్స్ అండ్ కీవర్డ్స్ ఆప్టిమైజేషన్ రెజ్యూమే ప్రయారిటైజ్ చేస్తున్నారు. 3 to 5 years ఎక్స్పీరియన్స్ లో ఫుల్ స్టాక్ ప్లస్ క్లౌడ్ ప్లస్ డెవాప్స్ ఉన్న లీడర్షిప్ ఉన్న యూనికార్న్స్ ని అడుగుతున్నారు. ఈ అన్రియలిస్టిక్ డిమాండ్ వల్ల క్యాండిడేట్స్ ఎగ్జాగరేషన్ చూస్ చేస్తున్నారు. సెకండ్ థింగ్, సిస్టమాటిక్ ప్రాబ్లం. రెజ్యూమే ఇన్ఫ్లేషన్ కంటే ఒక మోరల్ మిస్టేక్ కాదు, సిస్టమ్ ఎలా ఉంటుందో చూడండి. సెల్ఫ్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు రివార్డ్ అవుతున్నారు. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ ని ట్యూటోరియల్స్ లో చూసి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పడం చాలా కామన్ అయిపోయింది. అందరూ ఓవర్ మార్కెటింగ్ చేస్తే ఆనెస్ట్ గా మోడెస్ట్ రెజ్యూమే సబ్మిట్ చేసిన వాళ్ళని సిస్టమ్ ఫిల్టర్ అవుట్ చేస్తుంది. సో జాబ్ రేస్ లో సర్వైవ్ అవ్వాలంటే చిన్న ఎగ్జాగరేషన్ కూడా మ్యాండేటరీగా అయిపోయింది అనమాట. సీనియర్ జాబ్ సీకర్స్ కి కూడా హర్డిల్స్ ఎక్కువే. ఏ వల్ల కంపెనీస్ కి సీనియర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే చాలా టాస్క్ ఏ ఆటోమేట్ చేస్తుంది. హెవీ ప్యాకేజెస్ తీసుకునే సీనియర్స్ ని తీసుకోవడానికి కంపెనీస్ హెసిటేట్ చేస్తున్నాయి. సో డిమాండ్ తగ్గిపోతుంది. ఓవర్ క్వాలిఫికేషన్ వల్ల ప్లస్ ఏజ్ ఎక్కువ ఉంటే ఆపర్చునిటీస్ ఇంకొక బ్యారియర్ క్రియేట్ చేస్తున్నాయి. మనకి కరెక్ట్ పొజిషన్ రావడం కష్టం అయిపోతుంది. సో ఇలాంటి దాంట్లో ఎలాగ సర్వైవ్ అవ్వాలి, ఎలా మిమ్మల్ని మీరు నోటీస్ చేసుకోవాలి అంటే స్ట్రాటజిక్ నెట్వర్కింగ్ అండ్ రెఫరల్స్. బ్లైండ్ అప్లికేషన్స్ లార్జర్లీ ఇన్ఎఫెక్టివ్ గా ఉన్నాయి. దానికంటే నెట్వర్కింగ్ అండ్ రెఫరల్స్ చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ ని రిక్రూటర్స్ విజిబిలిటీ కోసం ఆప్టిమైజ్ చేయండి. మ్యూచువల్ కనెక్షన్స్ ని యూజ్ చేయండి. రెఫరల్స్ వల్ల మీ రెజ్యూమే ఏటీఎస్ ని బైపాస్ చేయొచ్చు. తర్వాత ఫోకస్ ఆన్ అప్లైడ్ స్కిల్స్ అండ్ పోర్ట్ఫోలియోస్. జస్ట్ సర్టిఫికేట్స్ లేదా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద రిలే అవ్వకండి. రిక్రూటర్స్ కి కావాల్సింది ప్రూఫ్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అబిలిటీ టు టేక్ న్యూ ఛాలెంజెస్. హ్యాండ్స్ ఆన్ టెక్ డొమైన్స్ లైక్ ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ లో అప్ స్కిల్ అవ్వండి. ఫుల్ స్టాక్ లైవ్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసి స్కిల్ డెమాన్స్ట్రేషన్ ని చూపించండి. తర్వాత మీ రెజ్యూమేని స్ట్రాటజికల్లీ టైలర్ చేయండి. ఏటీఎస్ కోసం ఆప్టిమైజ్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ కి రిలవెంట్ స్కిల్స్ ని హైలైట్ చేయండి. ఫ్యాంగ్ లేదా బిగ్ టెక్ రోల్స్ మీద ఓన్లీ ఫోకస్ చేయకండి. మిడ్ సైజ్ స్టార్ట్అప్స్ అండ్ ఈవెన్ నాన్ టెక్ ఫర్మ్స్ లైక్ ఎడ్ టెక్, హెల్త్ కేర్ టెక్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. కన్సల్టింగ్, కాంట్రాక్టింగ్ ఆర్ ఫ్యాక్టరల్ రోల్స్ ని కన్సిడర్ చేయండి. ద మార్కెట్ ఈస్ సిస్టమాటికల్లీ బ్రోకెన్ అండ్ అది మీ స్కిల్స్ ఆర్ వాల్యూ ని రిఫ్లెక్ట్ చేయదు. ఏఐ, ఆఫ్షోరింగ్ అండ్ అన్రియలిస్టిక్ హైరింగ్ ప్రాక్టీసెస్ వల్ల టెక్ లేబర్ మార్కెట్ రీషేపింగ్ అవుతుంది. సక్సెస్ కోసం అడాప్టబిలిటీ, స్ట్రాటజీ, నెట్వర్కింగ్ అండ్ ఫోకస్ ఆన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, we aren't in the crash, we are in the great stall. ఈ ఛాలెంజ్ ని అడాప్ట్ చేసి స్మార్ట్ గా వర్క్ చేస్తే జాబ్ ని ల్యాండ్ చేయొచ్చు. మీ స్ట్రాటజీని కంప్లీట్ గా అప్డేట్ అయితే చేసుకోండి. అంటిల్ దెన్, ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.